కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నసరాపేట నియోజకవర్గానికి ఎంతవరకు అభివృద్ధి చేశారు? ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే ఉన్నారు. ఆయన మాట్లాడినట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికైతే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2 సంవత్సరాలకు సంబంధించి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ప్రజలకి ఎంత దగ్గరగా వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన నర్సాపేట ఎమ్మెల్యేగా 2024 ఉమ్మడి కూటమి తరపున నేను గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గెలిచిన తర్వాత ఏదైతే గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాను, అదేవిధంగా ఈ ఉమ్మడి కూటమిలో 2 ఏళ్ల నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే అభివృద్ధి పనులు ఆగిపోయినాయో, గడిచిన 2019-24లో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోవడం జరిగింది. వ్యవస్థలన్నీ కూడా వెనకబడిపోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా ఇవాళ ముస్లిం మైనారిటీకి సంబంధించిన మన అంజుమన్ కాంప్లెక్స్ కానీ వీటన్నింటినీ కూడా దగ్గరుండి డెవలప్ చేయడానికి మా ఉమ్మడి కుటుంబం సిద్ధంగా ఉంది. దానికి ప్రభుత్వం తరపునే కాకుండా మేము ప్రైవేట్గా కూడా 50 లక్షల నిధులు వసూలు చేసి ఆ కాంప్లెక్స్ని కట్టడానికి మేము ముందుకు రావడం జరిగింది. దాదాపు 72 షాపుల నుంచి 82 షాపుల దాకా ఆ షాపులు కట్టడం జరిగింది. 2018లో ఏదైతే డాక్టర్ కోడెల గారు టీడీపీ హయాంలో శంకుస్థాపన చేశామో వాటన్నింటినీ దగ్గరుండి ఇవాళ డెవలప్ చేస్తూ ఉన్నాము. అయినా కానీ వైసీపీ నాయకులు కొంతమంది కిరాయి గుండాలు కానీ ఆ దగ్గరున్న ఎవరైతే మరి ఈ కాంప్లెక్స్ని ముందుకు పోనీయకుండా చేద్దాం అనుకున్నారో 2018 నుంచి కూడా వైసీపీలో ఉన్నప్పుడు అదే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ టీడీపీ హయాంలో ఉమ్మడి కూటమి తర్వాత మరి ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా ఉమ్మడి కూటమి తరపున మరి సయ్యద్ జులానీ గారు జనసేన నుంచి కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ కాంప్లెక్స్ని అప్గ్రేడ్ చేయడానికి దగ్గరుండి నిధులు మంజూరు చేసి దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దీనికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది. మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారం ఉంది. అదేవిధంగా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఫరూక్ గారు కూడా సహకారం ఉంది. వీటన్నిటి కూడా మరి ముస్లిం మైనార్టీ సోదరులకి అండగా ఉండి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల వారికి ఉపాధి పెరుగుద్ది, ఆర్థిక పరంగా వారు అభివృద్ధి చెందుతారని చెప్పి ఆలోచనతోటి దీని మీద పటిష్టంగా మేము నిర్ణయం తీసుకొని దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముస్లిం మైనార్టీ సోదరులకి ములకలూరు దగ్గర ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్స్ కానీ ఐటీఐ కాలేజీ కానీ వీటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మరి ఈరో పిల్లలను కూడా చేర్చుకోవడం జరుగుతుంది. అడ్మిషన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కావాల్సిన స్టాఫ్ను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకని ఇప్పుడే ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా రావడం జరిగింది. వారు కూడా దీని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నసరాపేటకు సంబంధించి కూడా గతంలో పెండింగ్లో ఉన్న గత సీసీ రోడ్లు కానీ మంచినీటి సమస్యలు కానీ కొన్ని ఏరియాలకు మంచినీళ్ళు లేవు, కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు, అలాంటిది మీ 2 ఏళ్లలో మీరు కంప్లీట్ చేసిన సీసీ రోడ్లు వాటర్ సమస్యలు చెప్పండి. ఇదే విధంగా ముస్లిం మైనార్టీ సోదరులకి పెద్దరుకపాలెం దగ్గర మరి కార్పొరేట్ స్కూల్లో మేము ఇవాళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్ స్ట్రక్చర్ని తయారు చేయడం జరిగింది. 6వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా అక్కడ మరి పిల్లలు మైనార్టీ స్కూల్ పిల్లల్ని చేర్చుకొని ఆ కాలేజీలో చదువుకోవడానికి కూడా ఆ బిల్డింగ్లు కట్టడం జరిగింది. అదేవిధంగా దానికి ఎస్టీ ట్రైబల్ స్కూల్ ఒకటి ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాదాపు 100 మంది పిల్లలు ఉన్నది, ఇప్పుడు 270 మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ స్కూల్కి వెళ్ళడానికి కూడా అప్రోచ్ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు 1 crore రూపీస్తో కూడా ఎస్టీ నిధులతో వేయటం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ నుంచి కొత్తపాలెం దాకా రోడ్డు 4 కోట్ల రూపాయలతోటి మరి పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేస్తే ఆ రోడ్డును కూడా వేయటం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చూస్తే మరి నర్సరావుడు పట్టణంలో మున్సిపాలిటీలో దాదాపు 16 సీసీ రోడ్లు వేయటం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 2014-19 నుంచి అప్పుడు జరగలేదు. మరి 2019-24లో కూడా ఏ రోడ్డు కూడా వేయటం లేదు. మరి నేను ఉమ్మడి కూటమి వేసిన తర్వాత మా హయాంలో మేము మున్సిపాలిటీలో 16 రోడ్లు సీసీ రోడ్లు వేయటం జరిగింది. సైడ్ డ్రైన్స్ దాదాపు 16 వార్డులో కూడా వేయటం జరిగింది. అదేవిధంగా 3 సప్టాలు కట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాల మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాము. అదేవిధంగా అమృత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అమృత్లో మేము ఇచ్చిన హామీ ప్రకారం సాయి నగరు, సాయిరామ్ సిటీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీ, 1వ వార్డు వీటన్నిటికి కూడా మంచినీళ్ళు సప్లై చేయడానికి 24 గంటలు ఎక్కడ కూడా మంచినీళ్ళు సదుపాయం కలగజేయడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అమృత్ 2 కింద మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బరంపేట మరి 34వ వార్డు బీసీ కాలనీ వీటన్నిటికి కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి అమృత్ 2 కిందే వారికి మంచినీళ్ళు సప్లై ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడున్న చీకటి కాలనీ కానీ శివసంజయ్ కాలనీ వీటిలో కూడా మంచినీటి సప్లై ఇవ్వడానికి మరి ఏర్పాటు జరుగుతున్నాయి. రేపు జూన్ నెలలో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కేసనపల్లి దగ్గర ఎస్ఆర్కేటీ కాలనీ ఉంది, అక్కడ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడం జరిగింది. దానికి పంప్ హౌస్ బిగిస్తే మరి కాలనీ మొత్తానికి నీళ్ళు కూడా సప్లై చేస్తాం.
అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడం జరిగింది. దాన్ని పంప్ హౌస్ని ఇప్పుడు బిగించబోతున్నాం కాబట్టి మున్సిపాలిటీ తరఫున మనం నీటి సప్లై కూడా మరి 9వ వార్డు, 7వ వార్డు, 6వ వార్డు కూడా మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా నీటి సప్లై ఇవ్వడానికి, తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చూస్తే మరి జిల్లా గ్రంథాలయం దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పి ఆలోచించి మన స్టేట్ లైబ్రరీ చైర్మన్ గోనగొండ కోటేశ్వరరావు గారు కూడా 3 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ జిల్లా లైబ్రరీ కట్టాలని చెప్పి ఆలోచనలు ఉన్నాము. ఒక డిజిటల్ లైబ్రరీని పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ 1.5 crore రూపీస్ తీసుకొచ్చి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చదువుకునే బిడ్డలందరూ కూడా ఈ చదువుకునే ఇంజనీర్లు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ఇంజనీర్లు పిల్లలందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి కలెక్టర్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ ద్వారా అరకు క్యాంటీన్లు కూడా 2 పెట్టడం జరిగింది. అదేవిధంగా మెక్మా ద్వారా సాఫ్ట్ వెండింగ్ షాప్స్ కానీ వీటన్నింటి కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి చిలకూరుపేట రోడ్లో ఒకటి, మన స్టేడియం దగ్గర వీటన్నిటి కూడా స్మార్ట్ వెండింగ్ షాప్స్ పెట్టి షాప్స్ కట్టిన తర్వాత వాళ్ళు అక్కడ ఎవరైతే వ్యాపారస్తులారో వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరుగుద్ది. అది మున్సిపాలిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని చక్కగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎమ్మెల్యేగా నేనైతే మాత్రం ప్రతినిత్యం కూడా కాలువలో పూడికి తీస్తూ ఉన్నాను, రోడ్లు శుభ్రం చేయిస్తూ ఉన్నాను. ఎక్కడైతే కల్వర్ట్లు పూడికిపోయినా కాల్వర్ట్లు బాగు చేస్తూ ఉన్నాము, కొత్త కల్వర్ట్లు కడతా ఉన్నాము. ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తున్నాము. రేపు వచ్చే నెలలో కూడా 12వ తేదీ నుంచి వృద్ధా పింఛను ఒకటి, ఎన్టీఆర్ భరోసా పింఛను, అదేవిధంగా మరి విడో పెన్షను, ఒంటరి మహిళా పెన్షన్ వీటన్నిటి కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళని కూడా సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోమని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ 2 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటున్నాము. రేపు రాబోయే 3 ఏళ్ళు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటాము. ముస్లిం మైనార్టీకి అదేవిధంగా ఇవాళ ఎస్సీ కమ్యూనిటీ హాల్కి 20 సెంట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్కి కూడా టిట్కో వాళ్ళ దగ్గర సైట్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ క్లబ్కి కూడా ఒక 10 సెంట్లు అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్కి వాళ్ళ బిల్డింగ్ కొరకు ఒక 10 సెంట్లు మరి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నింటిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ బిల్డింగ్లు అన్నీ కూడా ఒక్కో చోటే ఉండాలని చెప్పి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసు వీటన్నిటి కూడా కట్టుకోవడానికి ఆర్యూబీ పక్కన 7 సెంట్లు స్థలం ఉంది. వాటిలో కూడా బిల్డింగ్లు కట్టాలి, అన్నీ ఒక సముదాయం ఒక్కో చోట ఉండాలని చెప్పి ఆలోచనతోటి కలెక్టర్ ఆలోచన చేశారు. అందుకని ఆర్యూబీ పక్కన 7 సెంట్లు ఉంటే పార్కుది, దాన్ని కూడా ఈ ఆఫీసులకి మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి మరి నర్సాపేట పల్నాడు జిల్లా ముఖద్వారం మరి అభివృద్ధి పదంగా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. ఏదైతే మీరు 2 సంవత్సరాలు తొలిసారి ఎమ్మెల్యే అయినాక 2 సంవత్సరాలు ఫస్ట్ నెలలో ఎలాగైతే నర్సాపేట నియోజకవర్గాల్లో పర్యటన చేశారో ఈ రోజు కూడా అంతే పర్యటన చేస్తున్నారు. ఫస్ట్ మీకు పర్యటన చేసేటప్పుడు మీ దృష్టిలో పడ్డ సమస్యలు ఏంటి? ఈరోజు ఆ సమస్యలు ఎంతవరకు నెరవేరినాయి? అంటే గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా మున్సిపాలిటీలు ఒక్క కాలపూడికి దిగలేదు. మంచినీటి సదుపాయాల్లో కూడా ఒక్కపూటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. మేమైతే లక్ష్మీపురం రిజర్వాయర్ని కానీ అదేవిధంగా నకరికల్ రిజర్వాయర్ని కూడా దగ్గరుండి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ చుట్టూ ఉన్న సిల్ట్ని తీయటం జరిగింది. ఆ జంగిల్ కటింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న మోటార్స్ అన్నీ కూడా బాగు చేసి మళ్ళీ సెపరేట్ పైప్ లైన్ వేయడం జరిగింది. ఇది లక్ష్మీపురం చెరువు నుంచి రాయపాడు దాకా కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా వీటిని అప్గ్రేడ్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా 5 ఏళ్లలో మున్సిపాలిటీ తరఫున ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు. మరి ఈ విధంగా వీళ్ళందరూ కూడా అభివృద్ధిని కుంటుపరచడం జరిగింది. మరి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా మరి 5 ఏళ్లలో ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన అభివృద్ధి చేయలేదు. ఇవాళ కోటప్పకొండను చూస్తే కోటప్పకొండ ఏ విధంగా అభివృద్ధి అయిందో మీరు చూడండి. ఎందుకంటే ప్రతి జంగిల్ కటింగ్ చేయడం జరిగింది, రోడ్లు శుభ్రం చేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ ప్రసాదం స్కీమ్ ద్వారా మరి రోపే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, కార్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నాము. మరి కింద నుంచి పాత కోటేశ్వరం దగ్గరికి మెట్లు కూడా కట్టించడానికి ప్రభుత్వం మాకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇవాళ నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మనకి వ్యవసాయ పనిముట్లు కార్యక్రమాన్ని ఏర్పాటు అగ్రిటెక్ అనమాట, అగ్రిటెక్ పార్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మన పాల్పాడు దగ్గర మన ఉప్పలపాడు దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఇక్కుర్తి లింగంగుంట అక్కడ శివారు ప్రాంతంలో 30 ఎకరాలు ల్యాండ్ ఉంది, దాన్ని కానీ మార్చడానికి చేస్తున్నాం. అంటే అగ్రిటెక్ పార్క్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి అలాట్ చేయడం జరిగింది. పల్నాడు జిల్లాకి నర్సాపేట ముఖద్వారంలో అగ్రిటెక్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పార్కులు కానీ
మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మరి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం అయితే అన్ని విధాల ముందుకు వెళ్తూ ఉంది. గడిచిన ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అన్ని విధాలు చాలా తేడాలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో కూడా ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా పోలీస్ కేసులు లేవు, గంజాయి కేసులు కానీ, మద్యం కేసులు కానీ, గుట్కా కేసులు కానీ ఇవాళ లేవు. గడిచిన 5 ఏళ్ళు ఎన్నో కేసులు పెట్టించుకొని మన ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడటం జరిగింది. కాబట్టి ఇవాళైతే ప్రశాంతంగా ఉన్నారు. వైసీపీ వాళ్ళు చేసే అవినీతి కానీ దుర్మార్గపు ఆలోచనలు ఎక్కడ కూడా ఉమ్మడి కుటుంబంలో లేవు. కాబట్టి వాళ్ళు చేసే వ్యాఖ్యలకు కానీ మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయము. దానికి ప్రతిస్పందన కూడా మాకు లేదని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు తొలిసారి అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ వల్లభ చెరువు కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఇదితో వెళ్ళిపోయారు. దాన్ని ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చారు? వల్లభ చెరువు చుట్టూదా దాదాపు 10,000 మంది మరి పబ్లిక్ నివాసం ఉన్నారు. వల్లభ చెరువును అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఎందుకంటే ఆ ట్యాంక్ బండ్ స్ట్రెంగ్తనింగ్ ఒకటి, చుట్టూ మనం సోలార్ లైటింగ్ వేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ టూరిజం ప్లేస్ లాగా ఒక బోట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ ఆఫీస్ ద్వారా ఒక సేఫ్టీ బోట్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ వల్లభ చెరువు చుట్టూతో ఉన్న రోడ్డు ఒకటి ఉంది, అప్ టు కేతంకల అగ్రహారం దాకా ఉంటుంది అనమాట. దాన్ని 3 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ తయారు చేస్తాము. దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాము. దాంతోపాటు కత్వా చెరువుని కూడా చేయమని వాళ్ళ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 చెరువులని మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 3 ఏళ్లలోనే అప్గ్రేడ్ చేసి మరి టూరిజం ప్లేస్ లాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను కూడా దీని మీద గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా దీని మీద పూర్తిగా పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి చేరువగా వెళ్ళి అనుకుంటున్నారా? ఇంకా పథకాలకు సంబంధించి కూడా కొంతమంది ప్రజలకు చేరాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేకపోతే మీ దృష్టిలో ఈ మధ్యకాలంలో ఏమన్నా ఎలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాయి? పథకాలు కానీ, లేదా కొత్త పెన్షన్లకు కానీ, కొత్త ఏదన్నా కొన్ని వర్కులకు కానీ ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయి ఏమన్నా ఉంటే చెప్పండి. అంటే మీడియా వాళ్ళకు కూడా నేను చెప్పేది అంటే ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్లలో పాత పెన్షన్స్ అన్నీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. కొత్త పెన్షన్స్ని రేపు వచ్చే నెల 12వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు ఇంకా ఒక 4-5 లక్షల మందికి ఈ పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అన్ని విధాల హామీలను నెరవేర్చాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యం కలగజేస్తూ, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ, నష్టాలు ఉన్నా కానీ, కష్టాలు ఉన్నా కానీ ఇష్టంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉమ్మడి కుటుంబంలో నిజంగా ఇవాళ టీచర్లు కానీ, అధికారులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే మరి విద్యారంగంలో మార్పులు చూస్తే మీరు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ రిజల్ట్ చాలా బాగా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం అండగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఉమ్మడి కుటుంబంలో ఎమ్మెల్యేగా అయినందుకు కూడా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈ టీడీపీలో నేను ఒక సభ్యుడిగా ఉన్నందుకు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే 2 ఏళ్లలోనే నసరాపేట రూపురేఖలు కూడా మారుస్తున్నాము. ఏదైతే మిగతా 3 సంవత్సరాలకు సంబంధించి కూడా పల్నాడు జిల్లాకు ముఖద్వారం అయినటువంటి నసరాపేటకు సంబంధించి కూడా గతం 5 ఏళ్ల కంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలోనే ఎక్కువ వర్కులు కానీ, ఎక్కువ అభివృద్ధి కానీ, అసలు నసరాపేట హెడ్ క్వార్టర్కి సంబంధించి చాలా వరకు రూపురేఖలు కూడా మారుస్తామని చెప్పేసి నసరాపేట ఎమ్మెల్యే చదవడం అరవింద్ బాబు అయితే అన్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాకు ముఖద్వారం నసరాపేట ఇంకా 3 ఏళ్లలో కూడా రూపురేఖలు మారి నెక్స్ట్ కూడా తన అధికారంలో రావడానికైతే అన్ని విధాలుగా కూడా ప్రజల్లోకి దగ్గరగా ఉంటున్నారని చెప్పేసి అన్నాను. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగా9 పల్నాడు జిల్లా.